ఈ చిత్రం అందరూ నూతన నటీనటులతో అతి తక్కువ బడ్జెట్లో కేవలం 7 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఈ చిత్రంలో పాత్రలు మాట్లాడే మాటలు బూతులుండొచ్చు కానీ బూతు దృశ్యాలైతే ఉండవు. మేము చేసిన ఈ ప్రయత్నానికి మీరు కట్టే వేళ ఫోన్పే, గూగుల్ పే మాధ్యమాల ద్వారా మాకు పంపుతారని ఆశిస్తున్నాం. మీరు పంపే డొనేషన్ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఎంతో మంది కొత్త కళాకారుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి దోపాగాడు, పరమ కామాంధుడు అసీం గాడు, వీడికి సిగరెట్ పిచ్చ, అన్వర్ గాడు డ్రగ్ మాఫియా, వీడి వల్లే బ్రతుకుతుందేమో అనిపిస్తుంది. గురువుగాడు, వీడు మందు మంచి స్నేహితులు. హాయ్ రా. రే సాలేగా, బ్యాగ్ ఎందుకు ఇచ్చారా? అందులో తప్పే ఉందరా. డబ్బంతా వాడికి దెబ్బేసేవేంట్రా? డబ్బు కాదురా, వాడికి బ్యాగ్ ఒకటే ఇచ్చా. మరి డబ్బు? కట్నం గురించి దాల్సిన డబ్బు కదా మామ, అందుకే మన ఖర్చులు కూడా బాగా ఆలోచించి. అయ్యో అయ్యో, నా డబ్బేది. వీడు దేవుడు అనుకున్నాను, ఆ దొంగ నా కొడుకుల దగ్గర కొట్టేసి దొంగ నా కొడుకు వీడు. బ్యాగ్ వాడికిచ్చా, డబ్బు నేను కొట్టేశా. మరి ఆ బ్యాగ్ దొంగ నుంచి తీసుకొస్తే సరిపోద్ది కదరా, ముసలికి ఎందుకు ఇచ్చావు? అంటే ఎలివేషన్ కోసం. మరి ఇప్పుడు లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. రే, నలుగురి మీద తక్కువకు మాట్లాడాను, త్వరగా వేసుకొని రా. రే, దోబాగాడు ఉన్నాడా పడిపోయాడా? ఏంట్రా బాబు, వీడెంతసేపు ఉన్నాడు? ఏ అరుపులు వినపట్లేదా? అవునరా బాబు, వాడు అసలే కామాంధుడు. అవునరా. మనం ఇస్తానందే 500, ఇంకెక్కువ పడితే 1000 దెంగుద్ది. తొందరగా రమ్మని రా. రే దోబాగే, దెంగించాలి, ఇంక రారా. వచ్చాడ్రా బాబు, జిప్ వేసుకోలేదు. బాగా అలసిపోయినట్టున్నాడు. దానికి సెటిల్ చేసేయండి రా. చూడండి రా, సెటిల్ చేసేయాలంట. దాన్ని తీసుకొచ్చినాం, వేసినాం, సరే పెట్టినాం, మళ్ళీ దానికి పైసలు బొక్క. పదండ్రా, పదండి. పద. దెంగేసి డబ్బు లేకుండా వస్తారా లంజవడుకులారా? పోతారా, నాశనం అయిపోతారు, కుక్క చావు చస్తారు. ఒరే, అది శాపం పడుతుందిరా. రే, ఆడదాని శాపం తగిలి పోవాలంటే ఈ పాటికి ఎప్పుడో మగ సంకనకు పోవాలరా. పదండ్రా. మనల్ని డబ్బులు అడుగుతుంది.